ముంచుకొస్తున్న మహాప్రళయం భూమి తలకిందులు కాబోతోందా? ఏం జరగబోతోంది? ఇలాంటి వార్తలు చూడగానే అంతా నిరాసక్తితో చూస్తారు. ప్రళయం అంటే అదేదో భూమి అసలు కనిపించకుండా పోతుందని కాదు, ఇన్నాళ్ళు మనం చూసిన భూమి కనిపించకుండా పోతుంది. గతంలో మనం చూసినవేవి నేడు గుర్తుండకపోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూస్తే ఆ తేడా తెలుస్తుంది. మీరు గమనిస్తున్నారా? ఈ మధ్య మన దేశంలో చుట్టుపక్కల దేశాల్లోనూ వరుస భూకంపాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని భారీ భూకంపాలు. మరోవైపు ఎండాకాలంలో విపరీతంగా వేడి పెరుగుతుంది. అకాల వర్షాలు ఎక్కువయ్యాయి, వరదలు ఎక్కువయ్యాయి. ఋతువులు వాటి కాలంలో అవి రావడం లేదు. ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి అంటే ప్రళయం వైపే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి లోపలి అంతర్భాగంలో వస్తున్న మార్పుల వల్ల భూమి తలకిందులు కాబోతోందనే కొత్త వార్త జనాన్ని కలవరపెడుతుంది. ఎండాకాలం వస్తే చాలు వాతావరణం నిప్పు రవ్వలా మారిపోతుంది. పచ్చని చెట్లు ఎండిపోయి ఎటు చూసినా మోడుబారిన వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనుషులు, ప్రాణులు అందరికీ విపరీతంగా దాహం వేస్తుంది. నీటి వాడకం పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల భూగర్భ జలాల వాడకం బాగా పెరిగింది. అపారమైన నీటి వినియోగం కారణంగా భూమి వంకరగా అయ్యేందుకు కారణమవుతుందని గుర్తించారు పరిశోధకులు. భారతదేశంలో భూగర్భ జలాల అధిక వాడకం వల్ల భూమి భ్రమణ అక్షంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మనం భూమి బంతిలాగా గుండ్రంగా ఉంటుందని అనుకుంటాం, కానీ భూమి తిన్నగా ఏమీ ఉండదు. కొద్దిగా పక్కకు ఒరిగి ఉంటుంది. అంటే సుమారుగా 23.4 డిగ్రీల వంపు కలిగి ఉంటుంది. మనం స్ట్రైట్ గా నిల్చుంటే ఎలాంటి వంపు లేనట్లు. అదే మనం పుష్ప హీరోలాగా ఒక పక్కకు ఒరిగితే అప్పుడు వంకరగా ఉన్నది. అదేవిధంగా భూమి కూడా ఈ విశ్వంలో తిన్నగా లేదు, కాస్త పక్కకు వంగి తిరుగుతోంది. నిజానికి అలా పక్కకు వంగడం వల్లే అది వేగంగా గిరగిరా సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ వంకర మరింత ఎక్కువైనప్పుడు సమస్యలు మొదలవుతాయి. భూగర్భ జలాల వాడకం ఇంకా పెరిగే కొద్దీ భూమి వంపు కూడా పెరిగే ప్రమాదం ఉంది. 1993 నుంచి 2010 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2150 గిగా టన్నుల భూగర్భ జలాలను మానవాళి తమ అవసరాల కోసం తోడుకున్నారు. ఇది సముద్ర మట్టంలో 6 మిల్లీమీటర్ల పెరుగుదల కారణమైంది. ఈ వినియోగంలో భారతదేశం, ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతదేశం, పశ్చిమ ఉత్తర అమెరికా ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ప్రాంతాల నుంచి తోడిన నీరు భూమి మధ్యస్థ రేఖాంశాల దగ్గర ఉండటం వల్ల భూమి అక్షంపై ప్రభావం చూపుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే 1993 నుంచి 2010 వరకు భూమి అక్షం సుమారు 80 సెంటీమీటర్లు తూర్పు దిశగా స్థానభ్రంశం చెందిందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జనరల్లో ప్రచురితమైనటువంటి అధ్యయనం తెలిపింది. ఆ తర్వాత కూడా ఏటా భూగర్భ జలాల వాడకం పెరుగుతోంది కాబట్టి భూమి అక్షం కూడా వంపు తిరుగుతోందనే అంచనాలున్నాయి. ప్రచారంలో భూగర్భ జలాలను ఎక్కువగా వాడుతున్న దేశం భారత్. భారతీయులు సుమారు 230 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సంవత్సరానికి సాగు కోసం ఉపయోగిస్తున్నారు. చైనా, అమెరికా కలిపి వినియోగించే భూగర్భ జలం కంటే ఎక్కువగా ఈ జలాలను భారతదేశం వినియోగిస్తోంది. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ రావడం, వ్యవసాయ సాగు పెరగడం, సబ్సిడీకి విద్యుత్ ఇస్తూ ఉండడం, కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తూ ఉండడం, పంటలకు తగిన మద్దతు ధర కల్పిస్తూ ఉండడం వంటి అంశాలు వ్యవసాయాన్ని పెంచాయి. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రంలో కూడా వ్యవసాయ సాగు పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతూ భూమిలో ఖాళీ పెరుగుతూ ఉంటే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని ప్రాంతాల్లో నీటి నిర్వహణ విధానాల మార్పు వల్ల భూగర్భ జల నిల్వలు కొంత పెరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం. అయితే ఖాళీలు పెరుగుతున్న రాష్ట్రాల్లో భూమి కుంగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో భూమి లోపల ఖాళీలు ఎక్కువై ఉపరితల భూమి కిందకు కుచించుకుపోతుంది. ఇదో తీవ్ర పరిణామం. ఈ మధ్య కాలంలో భారత్, ఆ చుట్టుపక్కల భూకంపాలు పెరగడం వరుసపెట్టి మనం చూస్తూనే ఉన్నాం. ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో భూమి అక్షంలో వస్తున్న ఈ మార్పు వాతావరణ మార్పులకు దారితీస్తుంది. భవిష్యత్తులో ఈ మార్పు మరింత తీవ్రమైతే సముద్ర మట్టాలు పెరుగుతాయి, వాతావరణంలో అస్థిరత ఏర్పడుతుంది. అంటే ఎండ, వాన, చలి ఇవేవి కాలాన్ని బట్టి రావు, ఇష్టం వచ్చినట్లు వస్తాయి. ఇక GPS నావిగేషన్ వంటి టెక్నాలజీపై కూడా నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ భూమి ఆధారంగా పనిచేస్తుంది. భూమి వంకరైతే ఈ టెక్నాలజీలో సమస్యలు వస్తాయి. గత 50 ఏళ్లలో భూమి 573 ప్రకృతి విపత్తులు ఎదుర్కొంది. వరదలు, కరువులు, తుఫానులు, అధిక ఉష్ణోగ్రతల వంటి వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో 20 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని ఐరాస వాతావరణ సంస్థ WMO వెల్లడించింది. ఇలా దాదాపు 12,000 పెద్ద చిన్న విపత్తుల కారణంగా
$4.3 ట్రిలియన్ మేర ఆర్థిక నష్టం వచ్చింది. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలు, ఆర్థిక నష్టాలకు వరదలు ప్రధాన కారణాలుగా నిలిచాయని నివేదిక చెబుతోంది. మన దేశం విషయానికొస్తే 1970 నుంచి 2021 మధ్యకాలంలో తలెత్తిన 573 విపత్తుల్లో 1.38 లక్షల మంది మరణించారు. ఆసియాలో అత్యధికంగా బంగ్లాదేశ్లో 281 ఘటనల్లో 5.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక WMO సభ్య దేశాల సమావేశం ప్రారంభోత్సవం వేళ ఈ వివరాలు ప్రకటించింది. ఇందులో మనం మొదటి ఉపద్రవం లేదా విపత్తు విషయాన్ని చూస్తే ప్రస్తుతం మనం గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కొంటున్నాం. ఎవరెన్ని చెప్పినా వినకుండా ఉష్ణోగ్రతల్ని పెంచేస్తున్నాం. బొగ్గు, శిలాజ ఇంధనాల్ని యథేచ్ఛగా వాడుతున్నాం. తక్కువ ధరలకే దొరుకుతున్నాయి కదా అని ఏసీలు, ఫ్రిడ్జ్లు విచ్చలవిడిగా వాడుతున్నాం. కానీ ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకు మరో 0.5 డిగ్రీ పెరిగితే అనర్థాలు ఊహించని విధంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మనం ఇప్పటికే కొన్ని చోట్ల మోతాదును మించిన వేడిని అనుభవిస్తున్నాం. ఆ ఉష్ణోగ్రతలు తలెత్తినప్పుడు ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీధుల్లో నీళ్లు చల్లడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. పక్షులు, జంతువులు వీధుల్లో తిరిగే అనాథల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఆ స్థాయి ఉష్ణోగ్రతల్ని ఎన్నడూ ప్రకటించరని నిపుణులు చెబుతున్నారు. నిజాయితీగా కొన్ని దేశాలు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడుతున్నారు. మనం గమనించే ఉంటాం, పట్టపగలు ఎండలో బయట తిరగడం ప్రాణాలకు హాని కలిగిస్తుంది. ఇప్పుడు తాజా వాతావరణ ప్రకటనల తీరును గమనిస్తే మండిపోతున్న ఎండలు, భూతాపంపై మళ్లీ చర్చ ఊపందుకుంటోంది. ఉష్ణోగ్రతల పెంపుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ 2 డిగ్రీల దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిందేనంటూ ఐక్యరాజ్య సమితి తాజాగా హెచ్చరించింది. ఈ విషయాలను ఇప్పటికే చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. అయినా ఈ విషయాలు పదే పదే జనంలోకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. మానవాళి మేధస్సుకు ప్రతీకగా 1750 తర్వాత మొదలైన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచంలో బొగ్గు, చమురు, ఇతర శిలాజ ఇంధనాల్ని మండించడం పెరిగింది. వీటితో పాటు ఏసీలు, రెఫ్రిజిరేటర్లు తదితర ఆధునిక సౌకర్యాల కారణంగా పర్యావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులొచ్చాయి. ఉష్ణోగ్రతలు పెరగడం స్టార్ట్ అయింది. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే ఇప్పటికీ భూతాపం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ మాత్రం దానికే అనేక పర్యావరణ దుష్పరిణామాలను ప్రపంచం చవిచూస్తోంది. కోట్లాది సంవత్సరాలుగా ధృవాల్లో గడ్డ కట్టుకుపోయిన మంచు ఇప్పుడు వేగంగా కరుగుతోంది. దాంతో ఆ నీరంతా సముద్రంలోకి చేరుకోవడంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అతివృష్టి, అనావృష్టితో దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలని 2 డిగ్రీల సెల్సియస్కు చేరుకోకుండా 1.5 దగ్గరే ఆపాలని ప్రపంచ దేశాలన్నీ కలిసి కొన్నేళ్ల కిందట తీర్మానించాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశ్రామిక విప్లవం నాటి సగటు ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా మానవాళి జాగ్రత్త పడాలని 196 దేశాలు ప్రతినబూనాయి. కానీ ఈసారి ఎండల్ని చూస్తుంటే మానవాళి సంకల్పం విఫలమయ్యేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2030 లోపే 1.5 డిగ్రీల సెల్సియస్ గీత దాటి అది మనం బయట పడతామా, ఆ గీత దాటతామేమో అన్న భయం కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు.